ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ రోజు డాన్స్ అకాడమీ ఓపెనింగ్ కదా. అయితే ఏంటి? డాన్స్ అకాడమీని మీరే ఓపెన్ చేయాలి. హేయ్, నేనెందుకు చేయాలి? మీ నాన్నున్నారు, నీకు కాబోయే భర్త ఉన్నాడు. ఎవరో ఒకరు చేయొచ్చు కదా. లేదు లేదు, మీ చేతి వాసి చాలా మంచిదని అమ్మ చెప్పింది. కలలు. పెళ్లి పీటల మీద పెళ్లి ఆపమని కూడా మీ అమ్మాయి చెప్పిందా? అవన్నీ మా అమ్మ చెప్పలేదు. పెళ్ళెందుకు ఆపేసుకోవాల్సి వచ్చిందో నా కారణాలు నాకున్నాయి. ఇదంతా కాదు, ఎవరో ఒకరితో ఓపెన్ చేయించుకో, నేను మాత్రం ఓపెన్ చేయను. అలా అనకండి ప్లీజ్. నాతో కలిసి డాన్స్ అకాడమీ రన్ చేయడానికి ఒప్పుకున్నారు. మీ మంచి చేతులతో డాన్స్ అకాడమీని ఓపెన్ చేయరా ప్లీజ్ 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 ప్లీజ్. ఆ చిన్న పిల్లల కోసమైనా డాన్స్ అకాడమీ విషయంలో నువ్వు భూమితో కలిసి నడవాలి గగన్. సరే, చేస్తాను. నీకోసం నువ్వు చెప్పావని కాదు, మీ అమ్మ ఆశయం గొప్పది కనుక. మీ అమ్మ ఆశయం కోసం చేస్తాను. అమ్మా, నీ ఆశీర్వాదంతో గగన్ బావ డాన్స్ అకాడమీని తన చేతుల మీదుగా ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నాడు. అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. దొరికింది పిన్ని. ఈ డాన్స్ అకాడమీని ఎలా ఆపాలి అనుకున్నాం కదా, దొరికింది. ఇప్పుడు చూడు ఎలా ఆడతానో గేమ్. దెబ్బకి డాన్స్ అకాడమీ క్లోజ్. ఎలా అమ్మాయి? నువ్వే చూస్తావుగా పిన్ని. ఎటువంటి ఆటంకాలు లేకోకుండా ఈరోజు డాన్స్ అకాడమీ చక్కగా ఓపెన్ అయ్యేలా చూడు స్వామి. ఏమండి, నేను డాన్స్ అకాడమీ ఓపెనింగ్కి వస్తున్నాను, మరి మీరు వస్తున్నారా? రండి, మిమ్మల్ని చూడాలనిపిస్తోంది. అక్క, నువ్వు పెట్టమన్నట్టుగానే మామయ్యకు ఆంటీ ఫోన్ నుండి మెసేజ్ పెట్టేశాను. మరి అది చూశాక మామయ్య ఫీలింగ్ ఎలా ఉంటుందో నువ్వే చూడాలి. డాన్స్ అకాడమీ మన భూమి ఎవరితో ఓపెన్ చేస్తుంది? అయితే నాతో ఓపెన్ చేయిస్తుంది, లేదా నేను చెప్పిన వాళ్ళతో ఓపెన్ చేయిస్తుంది.
చేయిస్తుందని నీ నమ్మకం బావా. ఇంకెవరితోనైనా ఓపెన్ చేయిస్తానని మాటిచ్చిందేమో. ఒకసారి నిర్ధారించుకుంటే మంచిది బావా. అవును అల్లుడు గారు, మీ కాబోయే అల్లుడు గారు ఉదయ్ ఎంతో పెద్ద మనసు చేసుకుని ఆ గగన్తో డాన్స్ అకాడమీ నడిపించడానికి ఒప్పుకున్నాడు. ఆ ఓపెనింగ్ చేయించేదేదో మీ కాబోయే అల్లుడు ఉదయ్తో చేస్తే బాగుంటుందేమో. మంచి ఆలోచన అత్తయ్య గారు. ఇప్పుడే భూమికి చెప్పి ఒప్పిస్తాను. ఆ, ఉమ్. ఆ, అంత మంచి ఆలోచనలే నాకుంటే ఈ పాటికి నా పెళ్ళైపోయేది కదమ్మాయ్. ఆలోచన ఆచరణ అంతా నీదే. డైలాగులు మాత్రం నాకిచ్చావు. ఓపెనింగ్ నీ చేతే అని భూమి ప్రియుడికి మాటిచ్చేసింది. కాదు, కట్టుకోబోయే వాడితో ఓపెనింగ్ చేయించాలని నువ్వు విరికించావు. మరి దీనికి భూమి ఏం చెప్తుందో మనకు తెలియాలి కదా. పద వెళ్దాం. పదమ్మాయ్ పద. భూమి, అమ్మా భూమి, భూమి. ఆ, చెప్పండి నాన్న. అది నేను రెడీ అంకుల్. రండల్లుడు గారు, మీ ప్రస్తావనే తీసుకొస్తున్నాను. మీరే వచ్చారు. 100 ఏళ్ల ఆయుష్ మీకు. మీ అమ్మాయితో కలిసి. అలాగే అల్లుడు గారు, మా అమ్మాయితో కలిసి నిండు 100 ఏళ్లు ఆనందంగా ఉంటారు. అమ్మా భూమి, డాన్స్ అకాడమీ నువ్వు ఎవరితో ఓపెన్ చేయిద్దాం అనుకుంటున్నావు? ఏంటి భూమి, ఏం మాట్లాడవేంటి? నాన్న, ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకొచ్చింది? చూసావా బావా, నువ్వు నమ్మావు గనక నీతోనూ నువ్వు చెప్పిన వాళ్ళతోనూ కాకుండా ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు అంటోంది? అంటే ఇప్పటిదాకా రాని ప్రస్తావన ఇప్పుడెందుకొచ్చిందా అని అడుగుతున్నాను పిన్ని. అంటే మీ నాన్నగారు ఇదిగో మన ఉదయ్తో ఓపెనింగ్ చేద్దామని ఆశపడుతున్నారు. నీకేమైనా అభ్యంతరం ఉందేమోనని అడుగుతున్నారు. ఉన్నట్టే ఉంది. అందుకే భూమి నీ మీద కోప్పడుతోందమ్మాయి. ఏమ్మా, అత్తయ్య చెప్తుంది నిజమా? ఓపెనింగ్కి నాకంటే ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారమ్మా నీకు?